హాయ్ ఎవరివన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్ ఏప్రిల్ 6వ తారీఖున రాబోతుంది. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో రౌండ్ 1 లో ఎవరెవరికైతే సీట్ వస్తాదో, సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో దాని గురించి అయితే మాత్రం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక పాయింట్, ఈ వీడియోలో నేను ఏ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుతానో, సో ఈ డాక్యుమెంట్స్ ని మీరు ఈ రోజు నుంచి రెడీ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ 240 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, సో ఈ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుతాను మీరు ఈ రోజు నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఓకే, ఫస్ట్లీ నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. నేను ఏమని చెప్తే మీకు రౌండ్ 1 పాయింట్ ఆఫ్ లో మాట్లాడాను. ఏమని? ఈ రోజు నుంచి సర్టిఫికేట్స్ రెడీ చేయండి. ఎవరెవరు 240 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన ట్రై చేయండి అన్నాను. అది రౌండ్ 1 పాయింట్ ఆఫ్ లో మాత్రమే. సో నన్ను అడిగితే 200 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన కూడా ఈ రోజు నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదో ఒక రౌండ్ లో మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి అప్పుడు హడావిడిగా సర్టిఫికేట్స్ అప్లై చేయడం కన్నా మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? AISSAC. ఓకే, సో ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఇది ఆల్రెడీ మనం చూసింది. ఇదిగోండి. సో రిజల్ట్ రౌండ్ 1 రిజల్ట్ వచ్చి ఏప్రిల్ 6, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చి ఏప్రిల్ 15. ఇదంతా మనకు అక్కర్లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మనకు కావాల్సింది ఏంటి? డాక్యుమెంట్స్. ఇదిగోండి. సో హోమ్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సెకండ్ వన్ చూడండి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదండి. ఎస్, ఇదిగోండి. వెయిట్. సో ఇవ్వండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అప్ టు 14 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్స్ గురించి నేను ఒక్కో దాని గురించి వాట్ ఈస్ వాట్ అని చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్, డ్యూలీ సైన్డ్ చెక్ లిస్ట్ విత్ అండర్టేకింగ్ ఒరిజినల్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత దీని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో ముందైతే దీన్ని అవాయిడ్ చేద్దాం, పక్కన పెడదాం, అది వదిలేసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ చూద్దాం. సో సెకండ్ వన్, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఒరిజినల్. సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ ఫార్మేట్. సో మీరు ఏదైనా సర్టిఫికేట్ పక్కన ఈ పాయింట్ జాగ్రత్త వినండి. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ మెడికల్ సర్టిఫికేట్, థర్డ్ వన్ స్టడీ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేశారు కదండి. నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, ఏదైనా సర్టిఫికేట్ పక్కన ఒకవేళ చూడండి యాజ్ పర్ ఫార్మేట్ అని ఉందనుకోండి, చూడండి ఇక్కడ యాజ్ పర్ ఫార్మేట్ ఉంది, ఇక్కడ యాజ్ పర్ ఫార్మేట్ ఉంది. సో ఈ రకంగా ఏదైనా సర్టిఫికేట్ పక్కన కనుక ఇలా యాజ్ పర్ ఫార్మేట్ ఉంటే మీరు కంపల్సరీ వీళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఫస్ట్ సెకండ్ అని గురించి మాట్లాడదాం. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్. సో యాజ్ పర్ ఫార్మేట్ అన్నారు కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూస్తారు, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఒక డౌన్లోడ్ ఆప్షన్ పెట్టారు, ఇక్కడ ఒక డౌన్లోడ్ ఆప్షన్ పెట్టారు, మేము ఏ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి? ఏది డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, ఇది PDF ఫార్మేట్, ఇది డాక్యుమెంట్ ఫార్మేట్. క్లియర్? సో మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ లో చాలా మంది పేరెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని సో మీ ఊర్లో ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ రెడీ చేస్తున్నారు, అది రాంగ్ అండి. సో మీ ఊర్లో ఉన్న హాస్పిటల్లో ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి కుదరదు. సో ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఏ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందో ఆ సైనిక్ స్కూల్ ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్తో ఈ సైనిక్ స్కూల్ టైఅప్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి కనుక కలికిరి స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి, సో మీ పిల్లలకు సంబంధించి మెడికల్ టెస్ట్ ఎక్కడ చేయించాలంటే పీలేరులో చేయించాలి. అర్థమైందండి? అలాగే ఒకవేళ కోరుకొండ స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి, విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మెడికల్ టెస్ట్ చేయించాలి. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది పేరెంట్స్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ మీ ఊర్లో ఉన్న హాస్పిటల్లోకి తీసుకెళ్లి చేపిస్తున్నారు, అది కరెక్ట్ కాదండి. సో ప్రతి సైనిక్ స్కూల్ కూడా ఒక్కొక్క హాస్పిటల్ టైఅప్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. సో అక్కడ మాత్రమే చేయించాలి. అండ్ ఇంకొక పాయింట్, సో ముందే మీరు డౌన్లోడ్ చేసుకొని చేయించాల్సిన అవసరం అయితే లేదు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదండి, సో వెళ్ళినప్పుడు వాళ్ళే పంపిస్తారు, మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే పంపిస్తారు. సో ప్రస్తుతానికి మీరు దీన్ని ఏమి టచ్ చేయొద్దు, అసలు డౌన్లోడ్ కూడా చేయాల్సిన పని అయితే లేదు. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ రోజైతే వెళ్తారో సో వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు, ఏది ఈ ఫామ్ ఇస్తారు, డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ తీసుకొని వాళ్ళకి హాస్పిటల్ చెప్తారు, అక్కడికి వెళ్ళి మాత్రమే చెయ్యాలి. సో మీకు నచ్చిన హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేయించడానికి అయితే వీలు లేదు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయాలి. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్, స్టడీ సర్టిఫికేట్. సో మీది స్టడీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూడండి యాజ్ పర్ ఫార్మేట్ అన్నారు. సో యాజ్ పర్ ఫార్మేట్ అన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఫార్మేట్ లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో చేసి చూపించుకుంటారా? చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి. సో కొద్దిగా జూమ్ చేద్దాం, ఏది జూమ్ ఆప్షన్. ఓకే ఓకే ఓకే, ఇదిగోండి. సో ఇది స్టడీ సర్టిఫికేట్, మీరు డౌన్లోడ్ చేసుకోండి.
సర్టిఫైడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివ్ ఆల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇక్కడ ఏం చేయాలంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రాయాలండి. నెక్స్ట్ క్లాస్ 5. సో ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సో స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. నెక్స్ట్ జెండర్, ఇవన్నీ మీకు తెలిసినవే కదా, కేటగిరీ, ఆధార్ నెంబర్, అడ్రస్, ఇదిగోండి ఇది స్పెషల్ స్టడీ సర్టిఫికేట్, ఇది క్లాస్ 3rd 4th 5th. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీ పిల్లలు 5th క్లాస్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సిగ్నేచర్ క్యాండిడేట్, సిగ్నేచర్ పేరేంటి, ఇక్కడ సిగ్నేచర్ అది ప్రిన్సిపల్ ఉంది సార్. సో ఆ స్కూల్లోకి వెళ్తే సో ప్రిన్సిపల్ గారు ఇక్కడ సైన్ చేసి స్టాంప్ అయితే వేస్తారు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకేమో సర్టిఫికేట్, ఇప్పుడు ఎన్ని స్టడీ సర్టిఫికేట్ అయిపోయింది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ సైన్డ్ బై సిఓఓసి యూనిట్ డిఫెన్స్. సో ఇది మనకు సంబంధించింది అయితే కాదు. ఈ 4th కాలంలో ఏ సర్టిఫికేట్ గురించి అయితే మాట్లాడుతూ ఇది మనకు సంబంధించింది అయితే కాదు, ఇది డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు. సో మీలో ఎవరైనా డిఫెన్స్ కేటగిరీ వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 4th కాలంలో ఉన్న సర్టిఫికేట్ మనకు సంబంధించింది కాదు, ఓన్లీ ప్యూర్లీ డిఫెన్స్ సంబంధించిన వాళ్ళది. క్లియర్. నెక్స్ట్ 5th వన్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఎవ్రీ సైనిక్ స్కూల్లో కూడా ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తేనే, సబ్మిట్ చేస్తేనే మీ పిల్లలు ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ మీరు అడగచ్చు, సార్ 3 years బ్యాక్ చేయించాను, ఆ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరండి, చాలా క్లియర్ గా చెప్పారు చూసారా, మస్ట్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1st 2023. సో 2023 April 1st నుంచి చేసిన సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. దానికన్నా బిఫోర్ ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రం అది ఇన్వాలిడ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ కూడా ఏమడిగారు, యాజ్ పర్ ఫార్మేట్ అన్నారు. సో యాజ్ పర్ ఫార్మేట్ చెప్పారు అంటే ఖచ్చితంగా సైట్ లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీ ఊర్లో ఎవరైతే అథారిటీ ఉంటారో, కొంతమంది ఎంఆర్ఓ ఆఫీసులు తీసుకుంటారు, కొంతమంది అయితే మీ సేవా కేంద్రాలు తీసుకుంటారు, కొంతమంది సచివాలయం తీసుకుంటారు. సో మీకున్న అవైలబిలిటీ పెట్టి మీరు సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీ. సో ఇది ఏమీ లేదండి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ ఎన్సీఎల్. సో ఇక్కడ జాగ్రత్త వినండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే చాలా క్లియర్ గా ఉంటారు. సో వాళ్ళు వెళ్తారు, అప్లై చేస్తారు, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బట్ ఓబీసీకి వచ్చేసరికల్లా 2 రకాలండి, ఒకటి ఎన్సీఎల్, ఇంకోటి సిఎల్. సో ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్, మళ్ళీ ఓబీసీలో ఇంకో రకం ఉంటుంది, ఇంకో టైప్ ఉంటుంది క్రిమీ లేయర్. సో ఓబీసీని 2 కేటగిరీ కింద డివైడ్ చేస్తారు, క్రిమీ లేయర్ ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ. సో ఓన్లీ కూడా నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి, ఇన్కమ్ కాదు, సారీ, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి, ఓబీసీ క్రీమీ లేయర్ అంటే ఏంటి? సో ఎవరికైతే వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎవరికైతే 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా, ఓబీసీలో ఎవరికైతే వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ కింద వస్తారు. ఓన్లీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఓబీసీ కింద వస్తారు. ఒకవేళ మీ ఆ వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ ఒకవేళ 8 లక్షల కన్నా ఎక్కువ వచ్చిందంటే ఈవెన్ మీరు బీసీ అయినా మిమ్మల్ని ఓసీ కింద, జనరల్ కింద మాత్రమే ట్రీట్ చేస్తారు. ఇంకోసారి చెప్తాను, 8 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఓబీసీ కింద వస్తారు. 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. క్లియర్ అండి ఇది. సో ఇక్కడ కూడా ఏంటి, ఫార్మేట్ ఇచ్చారు. సో ఈ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ ఏఐఎస్ఎస్ఏసి ఇష్యూడ్ బై ఏఐఎస్ఎస్సి. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ ప్రొవిజనల్ కాల్ లెటర్ మాకు ఎక్కడ దొరుకుతుంది సార్, వెబ్సైట్ లో ఎక్కడా లేదు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడా లేదు, ఈ ప్రొవిజనల్ కాల్ లెటర్ అయితే ఎక్కడ లేదు. బట్ వన్స్ మీకు రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రొవిజనల్ కాల్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. ప్రస్తుతానికి అయితే లేదు. క్లియర్. రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది మనకి అవైలబుల్ గా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ 8 అడ్మిట్ కార్డ్. సో ఈ అడ్మిట్ కార్డు గురించి మన అందరికీ తెలిసిందే, ఆబ్వియస్లీ మన అందరి దగ్గర కూడా ఉండే ఉంటుంది అడ్మిట్ కార్డు. సో ఎందుకంటే ఈ అడ్మిట్ కార్డు మనం చూపించే ఎగ్జామ్ రాసాం కాబట్టి ఇది అందరి దగ్గర ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కోర్ కార్డ్. సో మీ అందరికీ కూడా మీకు రిజల్ట్ వచ్చింది కదండి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు స్కోర్ చూస్తున్నారు కదండి. సో కింద డిస్ప్లే స్కోర్ కార్డ్ ఉంది. సో ఆ స్కోర్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ చేసుకోకపోయినా పర్లేదు, స్టిల్ ఇప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే మాత్రం స్కోర్ కార్డ్ ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు సార్ మాకు తెలియస్తారని అడగండి, కింద కామెంట్ చేస్తే నేను మీకు లింక్ చూపిస్తాను. క్లియర్. 10th గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్. ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చూపించాలండి. ఇక్కడ చూసారా, ప్రిఫరబుల్లీ
ఆధార్ కార్డ్. సో జనరల్ గా మనకి గవర్నమెంట్ ఐడి కార్డ్ చాలా రకాలుగా ఉంటుంది. ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని ఇలాంటి చాలా రకాలుగా ఉంటాయి కదండి. సో వీళ్ళేమన్నారు, ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ ఐడి కార్డ్ కింద ఉంటే సరిపోతుంది అన్నారు. ఇక్కడ చూడండి, ఐడి ప్రూఫ్ ఆఫ్ స్టూడెంట్ది కావాలి, ఫాదర్ది కావాలి, మదర్ది కావాలి. ఇక్కడ చూడండి ఒరిజినల్ అని రాశారు. సో ఒరిజినల్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాలి. ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ కాపీ. ఇగో ఇది కూడా ఒరిజినల్ రాశారు. ఎవరిది? క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్. ఇంకెక్కడ ఒరిజినల్ ఉందా? ఇదిగోండి. డిఫెన్స్ వాళ్ళకి సంబంధించింది కూడా ఒరిజినల్ చూపించాలి. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ కూడా ఒరిజినలే అది. సో ఒరిజినల్ అంటే ఏమీ లేదండి, మనం అప్లై చేసింది యాస్టీగా సబ్మిట్ చేయాలి అంతే, జిరాక్స్ తీయకూడదు. ఎక్కడ దాకా వచ్చింది? గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అది బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలండి. ఇది కూడా క్లియర్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఒరిజినలే కావాలంటున్నారు. ఇక్కడైతే మనకి యాజ్ పర్ ఫార్మేట్ ఇవ్వలేదు కాబట్టి, సో మనం పిల్లలు పుట్టినప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటాం కాబట్టి ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడం అంటే సబ్మిట్ చేయాలండి. నేను మళ్ళీ చెప్తాను, డాక్యుమెంట్స్ అన్నా సర్టిఫికేట్స్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 12th వన్, డొమిసియల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓ రంగా చెప్పాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస గృహపత్రం అండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి. ఇది ఒరిజినల్ అంటున్నారు. సో ఇక్కడ యాజ్ పర్ ఫార్మేట్ ఇవ్వలేదు కాబట్టి, సో మీ ఊర్లో ఏ ఫార్మేట్ లో ఇస్తారో ఆ ఫార్మేట్ ని సైనిక వాళ్ళు అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. దీనికంటే పర్టికులర్ ఫార్మేట్ అంటే వీళ్ళు మెన్షన్ చేయలేదు ఫార్మేట్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, అంటే ఫొటోస్ కావాలండి. సో ఫస్ట్ ఏంటి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ బాయ్ ఆర్ గర్ల్. సో మీ అబ్బాయి కానీ మేము స్టూడెంట్, ఒకవేళ బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్. సో ఆ బాయ్ కానీ గర్ల్ కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలి, కలరే తీయాలి, బ్లాక్ అండ్ వైట్ కాదు. ఎన్ని? 5 కాపీస్ తీసుకోవాలి. క్లియర్ ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా కావాలి. అంటే ఎవరెవరు? పేరెంట్స్, అంటే ఫాదర్, మదర్, స్టూడెంట్. సో మీ ముగ్గురు కలిపి పోస్ట్ కార్డ్ సైజ్ లో ఫోటో తీసుకోవాలి. ఎన్ని? 2. సో ఈ 2 కూడా నేను కలర్ ఫొటోస్ తీసుకోండి. మీ 2 అర్థం కదా. ఫస్ట్ స్టూడెంట్ సంబంధించి ఒక 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫాదర్, మదర్ అలాగే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో మీ ముగ్గురు కలిపి పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ 2 తీసుకోండి. ఇక్కడ మెన్షన్ చేస్తారు కలరే కావాలని. నెక్స్ట్ లాస్ట్ వన్, అడాప్షన్ డీడ్. ఇది అవసరం లేదండి, ఎందుకంటే సో కొన్ని సిచ్యువేషన్స్ అంటే పిల్లలను దత్తత తీసుకుంటారు కదండి, అడాప్షన్ చేసుకుంటారు కదండి. సో వాళ్ళు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఓన్లీ ఇది అడాప్షన్ కేసులో మాత్రమే. క్లియర్ గా అర్థం ఎందుకండి. సో ఇందాక మనం ఫస్ట్ వన్ గురించి అయితే మాట్లాడుకోలేదండి, అంటే రిమైనింగ్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అన్నాం కదండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ వన్ ఇది. సో డ్యూలీ సైన్ చెక్ లిస్ట్ అంటే ఏంటి? డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు అంటే ఏంటో. ఇదిగోండి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో జూమ్ అయితే చేస్తున్నాను. సో ఇది ఏమీ లేదండి, మనం ఏ సర్టిఫికేట్స్ వాళ్ళకి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, సబ్మిట్ చేస్తున్నాం, ఇవి మీరు ఎస్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ మీ దగ్గర ఉందా? ఉంటే ఎస్. అడ్మిట్ కార్డ్ మీ దగ్గర ఉందా? ఉంటే ఎస్. ఒకవేళ లేకపోతే నో. సో మీరు మీ సైడ్ నుంచి ఏ డాక్యుమెంట్స్ ఆ రోజు మీరు సబ్మిట్ చేస్తున్నారో ఇది ఒక చెక్ లిస్ట్ అనమాట. ఇది మన దగ్గర ఉందా లేదా? ఎస్ ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఐడి కార్డ్ చూడండి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్ మన దగ్గర ఉందా? ఎస్ ఎస్ పెట్టుకోండి. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ మన దగ్గర ఉంది, ఎస్ పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉందా? ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ మాకు ఆ టైంకి సర్టిఫికేట్ ఏదైనా ఒకవేళ 1-2 సర్టిఫికేట్స్ రెడీ అవ్వకపోతే మా పిల్లలకు సంబంధించి సీట్ అనేది వాళ్ళు రద్దు చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా అంటే అదేమి ఉండదండి. ఒకవేళ మీకు 1-2 సర్టిఫికేట్ లేకపోయినా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీకు టైం ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన టైంలోగా మీరు రిమైనింగ్ ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయలేదో అప్పుడు సబ్మిట్ చేసిన సరిపోతుంది. 1-2 సర్టిఫికేట్స్ లేనంత మాత్రాన మీ పిల్లలకు వచ్చే సీట్ అయితే రద్దు చేయరు, క్యాన్సిల్ అయితే చేయరు, టైం ఇస్తారు. క్లియర్ గా ఎందుకండి. సో ఇది ఓన్లీ చెక్ లిస్ట్ అనమాట. సో ఈ చెక్ లిస్ట్ పైన కొన్ని బేసిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఫిల్ చేసి, అంటే నేము, అప్లికేషన్ నెంబరు, స్టేట్ కేటగిరీ, డొమిసైల్. సో ఇదంతా ఈజీని మీరు రాసేయచ్చు. సో ఇది చెక్ లిస్ట్ అంటే ఏమీ లేదు, మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో రెడీగా ఉన్నాయో అవి ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టుకొని, అంతమించి ఇంకేమీ లేదు. సో ఇందాక మనం 14 సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, 14 చెక్ లేదు. సో ఆ 14 సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఎస్, లేకపోతే నో పెట్టుకొని, అంతమించి లేదు. సో అర్థమైంది కదండి. సో ఇది ఫస్ట్ వన్ గురించి. సో ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో మీరేం చేస్తారంటే మనకి రిజల్ట్ అనేది ఏప్రిల్ 6వ తారీఖున రాబోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏప్రిల్ 15వ తారీఖున జరగబోతుంది. సో మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంది, అంటే 10 days కూడా లేదు. సో మీరు రిజల్ట్ చూసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ అప్లై చేద్దాం అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు, ఆ టైం సరిపోకపోవచ్చు. సో అందు గురించి ఈ వీడియో చూసిన వెంటనే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలి, ఈ రోజు నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. కొన్ని చోట్ల యాజ్ పర్ ఫార్మేట్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మేట్ లో ప్రకారం మాత్రమే చేపించండి. అండ్ ఇంకొక పాయింట్ ఎస్పెషల్ ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ లో చాలా లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది పేరెంట్స్ ఏం చేశారంటే డౌన్లోడ్ చేసుకొని సో మీ ఊళ్ళోని ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ రెడీ చేస్తున్నారు, అది యాక్సెప్ట్ చేయరు. మీకు చెప్పే కదండి, ప్రతి సైనిక్ స్కూల్ కూడా ఒక
ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ టైఅప్ అయి ఉంటుంది. ఓన్లీ వాళ్ళు చెప్పిన హాస్పిటల్‌లో మాత్రమే మెడికల్ ఫిట్‌నెస్ చేపిచ్చాలి. అది కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళే పంపిస్తారు. సో, దీని గురించి అయితే మీరు మర్చిపోండి. క్లియర్‌గా అర్థమైంది కదండీ. సో, వీడియో అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.